తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఇవాల్టితో ఆంధ్రుల దశాబ్దాల స్వప్నం సాకారమైంది. నేటి నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ పట్టాలెక్కింది. విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా 18వ అధికారిక రైల్వే జోన్ ఆవిర్భావం కానుంది. విశాఖలోని విఎంఆర్డీఏ డెక్ భవనంలో జోనల్ తాత్కాలిక కార్యాలయాన్ని అధికారులు అందుబాటులోకి తెచ్చారు. భారతీయ రైల్వే వ్యవస్థలోనే అత్యంత కీలకమైన వ్యూహాత్మకమైన జోన్గా ఇది అవతరించబోతోంది. 1,06,000 కోట్లతో మౌలిక వసతులు సమకూరనున్నాయి. దక్షిణ కోస్తా రైల్వే జోన్ శ్రీ సత్యసాయి జిల్లా మినహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం విస్తరించింది. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాలు కూడా ఈ జోన్ పరిధిలోకి వస్తాయి. ఈ జోన్ కింద మొత్తం 4 డివిజన్లు పనిచేస్తాయి. ఇందులో ముఖ్యమైనది విజయవాడ డివిజన్. గుంటూరు, గుంతకల్లు, కొత్తగా ఏర్పాటైన విశాఖ డివిజన్లు ఈ జోన్ పరిధిలోనే ఉంటాయి. ఇప్పటి వరకు ఉన్న పాత వాల్తేరు డివిజన్ ను 2గా విభజించారు. ఏపీ పరిధిలోని భాగాన్ని కొత్తగా విశాఖపట్నం డివిజన్ గా మార్చి సౌత్ కోస్ట్ రైల్వేలో కలిపారు. మిగిలిన భాగాన్ని రాయగడ్డ డివిజన్ గా మార్చి ఒడిశాలోని తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి మార్చారు. దీంతో 130 ఏళ్ల చరిత్ర ఉన్న వాల్తేరు డివిజన్ కనుమరుగైంది. కొత్తగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి వందలాది స్టేషన్లు వస్తాయి. వాటిలో జోనల్ ప్రధాన కార్యాలయమైన విశాఖతో పాటు విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, తిరుపతి, నెల్లూరు, రాజమహేంద్రవరం, ఏలూరు, ఒంగోలు, కడప, అనంతపురం, విజయనగరం, తెనాలి, రేణిగుంట ప్రధాన స్టేషన్లు. పలాస, ఇచ్చాపురం సెక్షన్లోని 7 కీలక స్టేషన్లైన పలాస, సుమ్మదేవి, మందస రోడ్, బారువా, సోంపేట, జాడుపుడి, ఇచ్చాపురాన్ని ఈ జోన్ పరిధిలోకి చేర్చారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రైల్వే మౌలిక సదుపాయాల కల్పన రికార్డు స్థాయిలో సాగుతోంది. ఏపీకి కేంద్రం 10,134 కోట్ల రైల్వే బడ్జెట్ ను కేటాయించగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,06,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టుకు పురోగతిలో ఉన్నాయి. వీటిలో ప్రధాన కార్యాలయాల నిర్మాణం కీలకమైనది. కార్యకలాపాలు వెంటనే ప్రారంభించేందుకు వీలుగా విశాఖలోని సిరిపురం వద్ద గల విఎంఆర్డీఏ ది డెక్ భవన్ లో తాత్కాలిక జోనల్ కార్యాలయాన్ని సిద్ధం చేశారు. ముడసర్లోవ వద్ద 149 కోట్ల 16 లక్షల రూపాయల అంచనా వ్యయంతో 50 ఎకరాల విస్తీర్ణంలో 12 అంతస్తుల అత్యాధునిక జనరల్ మేనేజర్ ఆఫీస్ కాంప్లెక్స్ భవన నిర్మాణం శరవేగంగా సాగుతోంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్లో రైల్వే పరిపాలన, ప్రాజెక్టుల ఆమోదం, నిర్ణయాల ప్రక్రియ వేగవంతం కానుంది. కొత్త రైళ్ల కేటాయింపు, ప్రయాణికుల సమస్యల పరిష్కారం ఇకపై స్థానికంగానే జరుగుతాయి. విశాఖ, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం వంటి ప్రధాన ఓడరేవులను ఈ జోన్ అనుసంధానించనుంది. దీనివల్ల ఉక్కు, బొగ్గు, ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తుల సరుకు రవాణా సులువై పారిశ్రామిక లాజిస్టిక్స్ రంగానికి, రైల్వేకు భారీ ఆదాయ వనరుగా మారనుంది. ఈ జోన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడం వల్ల కొత్త రైల్వే లైన్ల విస్తరణతో పాటు స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రయాణికుల వైజ్ రైల్వే జోన్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించి అన్ని జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మనకి ఈ ఏరియాలో కార్గో హ్యాండ్లింగ్ సంబంధించి 11 పోర్టులతో ఆంధ్రప్రదేశ్ కోస్ట్ లైన్ అనేది మరింత వేగంగా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఎగుమతి దిగుమతులకు సంబంధించి ఇక రైల్వే రేక్స్ మన ఇక్కడి నుంచి కార్గో ఎక్స్పోర్ట్ చేయాలన్నా, ఇంపోర్ట్ చేయాలన్నా మన పోర్టులకు సంబంధించి కనెక్టివిటీకి మంచి అవకాశంగా మేము భావిస్తున్నాము. ఈ యొక్క ఇండస్ట్రియల్ యాక్టివిటీ అనేది మంచిగా ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంది. భవిష్యత్తు అవసరాలు, ప్రయాణికుల రద్దీని తట్టుకునేలా జోన్ పరిధిలో భారీ ప్రణాళికలు అమలవుతున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ల పునర్నిర్మాణం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 74 రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక సదుపాయాలతో రీడెవలప్మెంట్ చేస్తున్నారు. విశాఖ, తిరుపతి, నెల్లూరు, విజయవాడ స్టేషన్లను కార్పొరేట్ లుక్ తో తీర్చిదిద్దుతున్నారు. జోన్ పరిధిలోని ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించడానికి డబ్లింగ్, ట్రిప్లింగ్ పనులతో పాటు 100% విద్యుద్దీకరణ పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. రైళ్ల వేగాన్ని పెంచడానికి, ప్రమాదాల నివారణకు ఇప్పటికే 832 ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల పనులు పూర్తయ్యాయి. మరో 299 నిర్మాణంలో ఉన్నాయి.